ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలి అంటే టాలెంట్ మాత్రమే సరిపోదు. కొన్నిసార్లు అదృష్టం కూడా వరిస్తేనే ఇండస్ట్రీలో నెట్టుకు రాగలం. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా అదృష్టం లేకపోతే సినిమాలు హిట్ అవుతున్నా కూడా ఆఫర్లు రావు. ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ జీవితల ముద్దుల కూతురు శివాని రాజశేఖర్ విషయంలో కూడా అదే జరిగింది. అందానికి అందం, టాలెంట్ తో పాటు మంచి సినిమా బ్యాక్గ్రౌండ్ అన్నీ శివాని రాజశేఖర్ కి ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా మంచి ఆఫర్లు మాత్రం ఈమెకు కరువయ్యాయని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి శివాని రాజశేఖర్ కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ వచ్చింది. అద్భుతం అంటూ తేజ సజ్జా హీరోగా ఓటీటీలో మంచి హిట్ అందుకున్న శివాని రాజశేఖర్ తర్వాత కోట బొమ్మాళి సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంది. పేరుకి 2 సినిమాలు హిట్ అయినప్పటికీ ఆమెకు ఆఫర్లు మాత్రం రాలేదు. కోట బొమ్మాళి సినిమా కోసం శివాని భారీ స్థాయిలో ప్రమోషన్లు కూడా చేసింది. దానికి తగ్గట్టుగానే సినిమా మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది. కానీ ఎంత సినిమా హిట్ అయినా కూడా ఆమెకు ఆఫర్లు మాత్రం కరువైపోయాయి. దీంతో జీవిత రాజశేఖర్ స్వయంగా రంగంలోకి దిగి సొంత ప్రొడక్షన్ బ్యానర్లో శివాని హీరోయిన్ గా సినిమా తీయాలని ప్లాన్ చేశారు. కానీ అది కూడా కుదరలేదు. తమిళ్లో 2 సినిమాలు చేసినా అవి కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో శివాని మరోసారి ఓటీటీని నమ్ముకుంది. ఆమె హీరోయిన్ గా నటించిన విద్యావాసుల అహం అనే సినిమా రాహుల్ విజయ్ హీరోగా ఈ మధ్యనే ఆహాలో విడుదలైంది. అద్భుతం అంటూ ఓటీటీ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివాని మరోసారి ఓటీటీలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గతంలో కూడా రాజ్ తరుణ్ తో కలిసి అహనా పెళ్లంట అంటూ ఒక వెబ్ సిరీస్లో నటించింది. నిజానికి ఈమె మామూలు సినిమాల కంటే ఓటీటీ సినిమాలు ఎక్కువగా చేసిందే అనుకోవచ్చు. మరి తాజాగా శివాని నటించిన ఈ ఓటీటీ సినిమా ఆమెకు ఎంతవరకు మంచి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.